అందరికీ జై హింద్. ఇరాన్ యుద్ధంలో దూకిన పాకిస్తాన్. అంటే వీళ్ళు చేసే తప్పులు అంతా ఇంత కాదు. ప్రతిసారి వీళ్ళు తప్పులు చేయడమే. మనందరికీ గుర్తున్నట్టయితే లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా ఒక మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేసుకున్నారు. ఆ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్‌లో పాకిస్తాన్ సౌదీ అరేబియాకి ఒక ప్రామిస్ చేసింది. వీడు ఆసిమ్ మునీర్ గాడు. సౌదీ అరేబియాకి ఏం ప్రామిస్ చేశాడంటే, ఏ దేశమైనా సరే అది నీ మీద దాడికొస్తే అది నా మీద దాడి చేసినట్టు. సో, దీన్ని మనము వాట్ వి కాల్ ఇట్ యాస్ అలయన్స్ పార్ట్నర్‌షిప్ అనమాట. సీ కాన్సెప్ట్ ఫస్ట్ అండర్‌స్టాండ్ చేపిస్తాను. ఆ తర్వాత గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో చెప్తాను. దేర్ ఈస్ సంథింగ్ నోన్ యాస్ అలయన్స్ పార్ట్నర్‌షిప్. ఇది కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఒక కాన్సెప్ట్ వస్తుంది. దాని పేరు అలయన్స్ పార్ట్నర్షిప్ అనమాట. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక దేశం ఉంది పాకిస్తాన్, ఇంకో దేశం ఉంది దాని పేరు సౌదీ అరేబియా. సౌదీ అరేబియా. నౌ లాస్ట్ ఇయర్ ఏమైందంటే బోత్ దీస్ కంట్రీస్ ఎంటర్డ్ వన్ డిఫెన్స్ ప్యాక్ట్ అనమాట. ఈ డిఫెన్స్ ప్యాక్ట్ ఏంటి? ఇట్ ఈస్ అ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్. వాట్ డస్ దిస్ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ గ్యారంటీ? ఎవరైనా నీ మీద దాడికొస్తే ఆ దేశం ఏదైనా అవ్వచ్చు, అది ఇరాన్ అవ్వచ్చు, అది ఇరాక్ అవ్వచ్చు, లేదా అది ఇజ్రాయిల్ కూడా అవ్వచ్చు. ఏ దేశమైనా సరే నీ మీద దాడికొస్తే అది నా మీద దాడి చేసినట్టు లెక్క అని ఒక అలయన్స్ పార్ట్నర్షిప్ సైన్ చేసుకున్నారు. ఎందుకు ఈ పాకిస్తాన్ దిక్కుమాలిన అగ్రిమెంట్ సైన్ చేసుకుందంటే, సౌదీ అరేబియా వాడు పాకిస్తాన్‌కి బిచ్చమేస్తాడు కదా! డబ్బులు ఇస్తాడు కాబట్టి ఈ డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఏమనుకుందంటే, ఇప్పుడు చేసుకుందాం, డబ్బు అవసరం ఉంది కదా! తర్వాత ఎప్పుడన్నా చూద్దాము అని అనుకున్నాడు. అండ్ సౌదీ అరేబియా వాడు చాలా తెలివిగా ఏం చేశాడంటే, డబ్బిచ్చేవాడు ఎప్పుడైనా తెలివైనోడు ఉంటాడు కాబట్టి, నువ్వు ఖచ్చితంగా నా దగ్గర ట్రూప్స్ పెట్టాల్సిందే, సైనికులు నా దగ్గర డిప్లాయ్మెంట్ చేయాల్సిందే అని చెప్పాడు. అండ్ ఇదే క్రమంలో ఈ యొక్క బార్డర్ ఏదైతే ఉందో, మన సౌదీ అరేబియాకిను ఈ యెమెన్‌కి బార్డర్ ఏదైతే ఉందో, ఇక్కడ పాకిస్తాన్ వాడికి సౌదీ అరేబియా వాడు ఏం చేశాడంటే, ఒక 8000 పాకిస్తాన్ మిలిటరీ ట్రూప్స్‌ని ఇక్కడ డిప్లాయ్ చేయమని చెప్పి లాస్ట్ ఇయరే చెప్పేశాడు. ఇదే కాకుండా ఫైటర్ ప్లేన్స్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేసేయమని చెప్పేశాడు. నౌ ఇప్పుడు ఏదైతే హౌతీస్ సౌదీ మీద అటాక్ చేస్తున్నాయో, ఆ హౌతీస్ యొక్క అటాక్‌ని పాకిస్తాన్ ఎలా భావిస్తుందంటే, ఇది నా మీద చేసే అటాక్‌లా భావిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఇరాన్ వాడు మిజైల్ ఇక్కడ రావడం స్టార్ట్ అవుతది. అండ్ నేనిది మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే వీడికి బుద్ధొస్తది. డబ్బులు కక్కుర్తి పడి దేశాన్ని గాని, దేశ సైన్యాన్ని అమ్మేయొద్దు అన్న తెలివి తక్కువ పని ఫ్యూచర్‌లో చేయడు. ఇజ్రాయిల్ లాంటి దేశము, ఇంత పెద్ద పెద్ద దేశాలు కూడా ఇరాన్ యొక్క దాడిని తట్టుకోలేని పరిస్థితి ఈరోజు. అమెరికా ఎంత ప్రయత్నిస్తున్నా ఇరాన్ మీద గెలవలేకపోతుంది. అంత పెద్ద పెద్ద దేశాల ఇరాన్‌ని ఏం చేయలేకపోతున్నప్పటికీ, ఈ టుచ్చగాడు ఏం చేస్తాడో వీడికి అర్థం కావట్లేదు. డబ్బులు కక్కుర్తి పడిపోయి సైన్యాన్ని కూడా అమ్మేశాడు లాస్ట్ ఇయర్. దేశాన్ని వీళ్ళెప్పుడో అమ్మేశారు. ఇప్పుడు సైన్యాన్ని కూడా అమ్మేశారు. ఇప్పుడు సౌదీ అరేబియా తరపున పాకిస్తాన్ వాడు యెమెన్‌తో పోరాడతాడు. నేనిప్పుడు చెప్పిన ఇక్కడ డయాగ్రామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసింది దీన్నే మనము అలయన్స్ పార్ట్నర్‌షిప్ అంటాము. అందుకే ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అలయన్స్ పార్ట్నర్‌షిప్‌లో. వి విల్ అన్నెసెసరీలీ ఇన్వాల్వ్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ కాబట్టి మన దేశం ఎప్పుడూ అలయన్స్ పార్ట్నర్‌షిప్‌లోకి వెళ్ళదు. ఈడు ఇలా అలయన్స్ పార్ట్నర్‌షిప్ అమెరికాతో కూడా గతంలో చేసుకున్నాడు. అమెరికాతో గతంలో వీడిలాంటి అలయన్స్ పార్ట్నర్‌షిప్ సెంటో అండ్ సియాటో అని ఉంటాయి. సెంటో అండ్ సియాటో ఇలాంటి అగ్రిమెంట్స్ అమెరికాతో కూడా గతంలో సైన్ చేయించుకున్నాడు. కానీ 1965 వార్‌లో గానీ, 1971 వార్‌లో గానీ అమెరికా వాడు వీడి సహాయానికి రాలేదు. ఎందుకంటే ఇండియా వీడి మీద దాడి చేసినప్పుడు అమెరికా మీద దాడి చేసినట్టు లెక్క కదా! అలయన్స్ పార్ట్నర్‌షిప్‌లో. కానీ అమెరికా వాడు ఏమన్నాడంటే, "నీకు బుర్ర లేదు. నువ్వు బుద్ధి తక్కువ పనులు చేస్తావు. అందుకే ఇండియా వాడు ప్రతిసారి నిన్ను తంతాడు" అని చెప్పి వాడిని దూరం పెట్టాడనమాట.
ఇండియా మాత్రము ఏ దేశంతో అలయన్స్ పార్ట్నర్‌షిప్ చెయ్యలేదు. చేసుకోదు గూడా. మనం చేసేది కేవలం స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్స్ మాత్రమే. అందుకే మీ అందరికీ తెలుసో తెలీదో పాకిస్తాన్‌తో సౌదీ అరేబియా అలయన్స్ పార్ట్నర్ కావచ్చు. కానీ ఇండియాతో సౌదీ అరేబియా ఈజ్ ఎ స్ట్రాటజిక్ పార్ట్నర్. ఈ విషయం ఈ ఎదవకి తెలీదు. సో, అందుకే అన్నెసెసరీ వేరే వాళ్ళ గొడవలోకెళ్ళి ఈ ఎదవ చిక్కుకున్నాడు. వీడు చేసే ప్రతిసారి పని ఇదే. దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీగా ఈ యొక్క యుద్ధం ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయాలి అని ప్రపంచమంతా ప్రయత్నిస్తున్నప్పుడు ఈ వెధవ వెళ్ళి అందులో ఇంకా నిప్పు పోసినట్టు ఉంటుందన్నమాట. ఇదే పాకిస్తాన్ చేసే పని. ఇప్పుడు వీళ్ళ సైనికులు చచ్చిపోయినా వీడికి పెద్ద ప్రాబ్లం లేదు. మళ్ళీ ఏం చేస్తాడు? నా సైనికులు ఎంతమంది చచ్చిపోయారు, నా ఫైటర్ జెట్స్ ఇన్ని పాడైపోయాయి, నాకు ఇంకా డబ్బు ఇవ్వమని చెప్పి మళ్ళీ వీడి దగ్గరికి వెళ్ళి బిచ్చం అడుక్కుంటాడు. ఇదే పాకిస్తాన్ చేసే పని ప్రతిసారి. వీళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికెళ్ళి వీళ్ళు డబ్బులు అడుక్కోవడం తప్పితే వీళ్ళు జీవితంలో సాధించింది ఏమీ లేదు అనమాట. ఎ మనం మాత్రము మన దేశం మాత్రము యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ తప్పితే మనం ఏ దేశానికి మన సైనికుల్ని పంపించలేదు. ఏ దేశానికి చెందిన సైనికులు మన దగ్గరికి వచ్చి ఏదైనా ఆపరేషన్ చేయడానికి మనము అనుమతినివ్వలేదు. దట్ ఈస్ హౌ వెరీ క్లియర్‌లీ అవర్ ఫారెన్ పాలిసీ ఈజ్ డిజైన్డ్. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఫారెన్ పాలిసీ మాత్రం కేవలం ఎక్కడి నుంచి డబ్బొస్తుంది చూస్తారు తప్పితే మన దేశానికి ఏంటి మంచిదో కాదో వీళ్ళు అర్థం చేసుకోరు. సో, పాకిస్తాన్ గత సంవత్సరం చేసిన తెలివి తక్కువ పని అండ్ నిన్న సాయంత్రం వీళ్ళు అల్టిమేటమ్ ఇచ్చారు. ఇరాన్‌కి అల్టిమేటమ్ ఇచ్చింది పాకిస్తాన్. ఒరేయ్! నువ్వు మాత్రం సౌదీ మీద అటాక్ చేస్తే అది నా మీద అటాక్ చేసినట్టు అని ఒక అల్టిమేటమ్ ఇరాన్‌కే ఇచ్చింది. ఇప్పుడు ఇరాన్ దీనికి జవాబు ఎలా ఇస్తదో మనం వెయిట్ చేసి చూడాలి. ఇరాన్ సపోర్ట్ చేస్తే బలూచిస్తాన్ 2 రోజుల్లో ఇక కంప్లీట్‌గా ఫైనల్‌గా ఇండిపెండెన్స్ అయిపోతుంది. సో, పాకిస్తాన్ చేస్తున్న ఈ వెధవ పని మీద మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.